హాయ్ హలో ఫ్రెండ్స్. మన మొబైల్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన ఒక వస్తువు అంటే ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మన లైఫ్. అయితే అప్పుడప్పుడు అది పోతూ ఉంటుంది, ఆటోల్లోనో ఎక్కడో పడిపోతూ ఉంటుంది. దానికోసం మనం చాలా బాధపడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఇండియాలో ఫోన్ అనేది పోయినా దొంగలించబడినా మీకు అది రిటర్న్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే నేను లాస్ట్ టైం చేసిన వీడియో ఒక 1 వీక్ బ్యాక్ చేసిన వీడియో, నాకు మళ్ళీ టైం దొరకలేదు వీడియో చేయడానికి. అప్పుడు ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే, నా ఫోన్ పోయింది 2 years బ్యాక్. నాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, ఫోన్ దొరికింది అన్నట్టు. వాళ్ళు వచ్చి తీసుకోమని చెప్పారు. సో దానికోసం నేను లాస్ట్ మండే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్ సైబరాబాద్, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సైబరాబాద్ సెంటర్కి వెళ్తే అక్కడ ఏంటిది న్యూస్ రిపోర్టర్స్ అందరినీ పిలిచి అదేం ఏమంటారు అది పెట్టి అందులో దాదాపు 300 మొబైల్ ఫోన్స్ అందరికీ ఇచ్చేసారు, వాళ్ళ ఓనర్స్కి. సో మీ ఫోన్ కూడా పోయినట్టయితే దొరికే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే నేను 100% దొరుకుతుందని చెప్పాను, బట్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీ ఫోన్ ఎక్కడ పోయినా లేదా దొంగలించబడినా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. దాంతోపాటు CIER అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి మన IMEI నెంబర్ అండ్ మన మొబైల్ నెంబర్తో చేసుకొని దాన్ని బ్లాక్ చేయొచ్చు. లేదా రిజిస్టర్ చేసుకుంటే అందులో మీ నెంబర్ కాకుండా వేరే ఎవరిదైనా నెంబర్ తోటి సిమ్ అనేది వేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అది పోలీస్ వాళ్ళకి వస్తుంది. సో ఖచ్చితంగా మీ మొబైల్ అనేది పోతే ఖచ్చితంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వండి. మీకు దొరికే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అలా వదిలేయకండి. అంటే నేను వెళ్ళిన మీటింగ్కి అక్కడ చాలామందిలో 2 years దొరికిన వాళ్ళు ఉన్నారు, లేదా 10 days కూడా దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 10 daysలో కూడా దొరకవచ్చు. సో ఖచ్చితంగా వెళ్ళి మీరు పోలీసులోకి అయితే కంప్లైంట్ ఏదో ఒకవేళ మీ మొబైల్ అనేది పోతే. సో నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క వీడియో కూడా ఉంది నా దగ్గర, అదే నేను ఇప్పుడు పెడతాను, మీరు కావాలంటే చూడండి ఆ వీడియోని. ఓకే, ఇది ఫోన్ పోతే ఎలా అని. ముందైతే ఫోన్ పోగొట్టుకోకండి. ఫోన్ పోతే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సో గైస్, మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. మామూలుగా రోడ్డు మీద దొరుకుతుంది. జనరల్గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే తీసి జేబులో పెట్టుకుంటాం, ఎందుకంటే జర కాస్ట్లీ ఉంది, నేను వాడుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది, దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు మేము మీ ఫోన్ ఎట్లా ట్రాక్ చేసినాం అనమాట. ట్రాక్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు. సో యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్నా మీ నెంబర్లో ఫలానా సెల్ వాడుతుందని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం. సో మీరే ఉన్నారు అనుకోండి, ఆ ఫోన్ మీరే తీసుకున్నారు, పోలీస్ మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే మీరు జనరల్గా భయపడతారు, సార్ ఏమో సార్ ఇది కాదు సార్, నాది కాదు సార్ అని అంటాడు. అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సైకాలజీ తెలిసిపోదప్ప ఇది ఉందిరా ఏదో దొరికిపోయినట్టుంది అనుకుంటాడు. అప్పుడు మనం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్తాం వాళ్ళకి, ఏమని, బాబు ఇది కేసు రిజిస్టర్ చేయట్లేదు, దొరికిన సొమ్మును మాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే మనిషి నేను దొంగతనం చేసినా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మనకు రికవరీ కాలేకపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది షాపులో అమ్మేస్తారు, ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి అమ్మేస్తారు, పర్సనల్గా నాకు డబ్బులు ఉన్నాయని చాలా చీప్గా అమ్మేస్తారు. తర్వాత మేము ట్రాక్ చేసినప్పుడు అది ఆ షాప్ దగ్గర దొరుకుతుంది. అప్పుడు షాప్ దగ్గర దొరికినప్పుడు ఆటోమేటిక్గా వాడు లాస్ అవుతాడు కదా, సార్ నేను డబ్బులు ఇచ్చిన, 4,000 ఇచ్చిన, 8,000 ఇచ్చిన, 10,000 ఇచ్చిన అని చెప్పి అనుకుంటాడు. సో ఇది ఒకటి మనకు ఛాలెంజ్ ఉంది సొసైటీలో. అది ఏమవుతుందంటే విక్టిమ్స్ మనకు హ్యాపీగా ఉంటుంది, కాకపోతే మీరు వీడు నా సెల్ ఫోన్ ఏం చేశాడో, ఎక్కడెక్కడ యూజ్ చేశాడో అని చెప్పేసి మనకు ఒకసారి ఒక వస్తువు పోయిన తర్వాత వాడు ఖరాబ్ చేసినాడని ఒకటి మైండ్లో ఇది ఉంటుంది. కాబట్టి పోయిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ACP గారు చెప్పారు. తర్వాత దొరికిన తర్వాత ఎట్లా ఉంటుందనేది అది కూడా మీరు చెప్పాలి. సో మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పోయిన తర్వాత ఇవ్వచ్చు ఆయన, ఎందుకంటే అతని వస్తువు కూడా పోయినప్పుడు అతనికి కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, నా వస్తువు పోయింది, ఇంత కాస్ట్లీ పెట్టి కొన్నాను, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే అతనే సేవ్ చేసిన డబ్బుతో చాలా కాస్ట్లీ